ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత ఇప్పుడు మరో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. అదే H5 వైరస్. కోవిడ్ తర్వాత తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. H5 వైరస్ దీనినే బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది పక్షులకి సంబంధించిన వ్యాధి. ఇది చాలా ప్రాణాంతకరమైంది. కానీ ఇప్పుడు H5 బర్డ్ ఫ్లూ కోవిడ్ తర్వాత కొత్త ప్రమాదంగా మారబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షులను నాశనం చేసిన ఈ వైరస్ జంతువులకి వ్యాపిస్తోంది. మ్యూటేషన్ కారణంగా మనుషులకు సోకే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషుల మధ్య వ్యాప్తి పెరిగితే కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి మొదటిసారిగా 2003లో వియత్నాంలో నమోదైంది. 2003-2025 మధ్య మనుషుల్లో దాదాపు 1000 H5 బర్డ్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరణాల రేటును 48% నమోదు చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్లో ఒక వ్యక్తి ఈ వ్యాధితో మరణించారు. ప్రస్తుతం సోకిన కేసులు తక్కువైనా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ రకం H5N1 వైరస్ నుంచి రక్షించుకోవడానికి అనుమానాస్పదంగా కనిపించే పక్షులు, జంతువులకి దూరంగా ఉండాలి. కోడి మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. పక్షులు, జంతువులతో పనిచేసేవారు వ్యక్తిగత పరిశుభ్రతని తప్పకుండా పాటించాలి. మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో పక్షులు అసహజంగా చనిపోతున్న విషయం మీరు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకి తెలియజేయాలి. Please keep watch and subscribe US1 TV.